హాయ్ అండి. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దుప్పటి కప్పుకొని ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకొని ముసిముసిగా నవ్వుతూ మెసేజ్లకు రిప్లై ఇస్తున్న రమ్య రూమ్ బయట ఏదో చప్పుడు వినిపించేసరికి ఫోన్ లాక్ చేసి మెల్లిగా దుప్పటి తీసి డోర్ దగ్గరకు వెళ్ళి తలుపు సందులో నుంచి బయటకు చూసింది. హాల్లో నాన్నగారు అటు ఇటు తిరుగుతూ కనిపించారు. అమ్మ సోఫాలో కూర్చొని గడియారం వైపు చూస్తుంది. తమ్ముడు కేకుని చేతిలో పట్టుకొని నాన్నగారి వంక చూస్తూ ఉన్నాడు. వాళ్ళను చూసి వెంటనే మెల్లిగా తలుపులు వేసి డోర్ లాక్ చేసి వచ్చి బెడ్ మీద పడుకొని దుప్పటి కప్పేసుకొని మళ్ళీ చాటింగ్ మొదలుపెట్టింది. ఇంతలో నాన్నగారు రమ్య రమ్య అంటూ పిలిచారు. తమ్ముడు అమ్మ కూడా పిలవడం మొదలుపెట్టారు. ఏ రోజు లేనిది ఈరోజు కొత్తగా రమ్య డోర్ లాక్ చేసుకోవడం వాళ్లకు విచిత్రంగా అనిపించింది. కాస్త భయంగా కూడా అనిపించింది. పిలవడంతో పాటు ఈసారి తలుపులను బాదడం కూడా మొదలుపెట్టారు నాన్నగారు. వాళ్ళు అంతలా పిలుస్తున్నా కూడా రమ్య కప్పుకున్న దుప్పటి తీయలేదు. వాళ్ళ పిలుపుకు రెస్పాండ్ అవ్వలేదు. ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు తెరిచి ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంతలో రమ్య మొబైల్ వైబ్రేట్ అయ్యింది. వెంటనే రమ్య మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ ఆన్సర్ చేసింది. అటువైపు నుండి ఎవరో బర్త్డే విషెస్ చెప్పారు. రమ్య సంతోషంతో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకేదో మాట్లాడింది. ఇంతలో నాన్నగారి వాళ్ళ పిలుపులు కాస్త అరుపులుగా మారడంతో అయిష్టంగానే కాల్ కట్ చేసి వెళ్ళి డోర్ తీసింది. డోర్ తీయగానే నాన్నగారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా కన్నా అంటూ ఎంతో ప్రేమతో రమ్యను విష్ చేశారు. అమ్మ తమ్ముడు కూడా విష్ చేసి కేక్ కట్ చేయించారు. రమ్య వాళ్ళ నాన్నగారు ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు తనకి. పాపం తనకి బాగా నిద్ర వస్తుందేమో, అందుకే కనీసం ఆ గిఫ్ట్ని ఓపెన్ కూడా చేయకుండానే రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది. దాదాపుగా 3 నెలలకు పైనే అయినట్టుంది రమ్య నాన్నగారితో కూర్చొని మాట్లాడి. చాలాసార్లు రమ్య వాళ్ళ నాన్నగారు మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ ఈ మధ్య రమ్య బాగా బిజీ అయిపోయింది. ప్రాజెక్ట్ వర్కులు, కంబైన్డ్ స్టడీస్, ఎక్స్ట్రా క్లాసెస్ అనుకుంటూ చాలా బిజీ అయిపోయింది. ఒకప్పుడు నాన్నకు గుడ్ మార్నింగ్ చెప్పేదాకా తన డేని స్టార్ట్ చేయని రమ్య ఈరోజు డే మొత్తంలో ఒక్కసారి కూడా నాన్నతో మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు. ఎప్పుడూ లేనంతగా బాగా మారిపోయింది ఈ మధ్య. ఎంతగా అంటే తన బర్త్డే రోజే నాన్నగారి బర్త్డే అనే విషయం కూడా మర్చిపోయేంతగా రమ్య ప్రవర్తన వాళ్ళ నాన్నగారికి కొత్తగా అనిపించింది. ఏవేవో అనుమానాలు కలిగాయి తనలో. కానీ తన కూతురి మీద ఉన్న నమ్మకానికి ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి. మరుసటి రోజు ఉదయం నాన్నగారు సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నారు. రమ్య నాన్నగారి ముందు నుండి బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు చూశారు, కానీ ఏమీ అడగలేకపోయారు. బహుశా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుందేమో అనుకున్నారు. కానీ అమ్మ చూసి అడిగేసింది, ఎక్కడికి? బ్యాగ్ తీసుకొని బయలుదేరావు అంటూ. బట్టలు డ్రై క్లీనింగ్కి ఇవ్వడానికి మా అని చెప్తూనే గేటు దాటేసింది. సరిగ్గా వాళ్ళ ఇంటి నుండి 30 అడుగులు వేస్తే డ్రై క్లీనింగ్ షాప్ వచ్చేస్తుంది. మహా అంటే ఓ 10 నిమిషాలు నడక.
రమ్య బయలుదేరి గంట కావస్తుంది, ఇంకా ఇంటికి రాలేదు. నాన్నగారికి కంగారుగా, రేయ్ ఓసారి బయటికి వెళ్ళి చూడు, అక్క షాప్ దగ్గర ఉందేమో అంటూ తమ్ముడిని బయటికి పంపాడు. 10 నిమిషాల్లోనే తిరిగి వచ్చి, అక్క అసలు షాప్కి రాలేదంట నాన్నగారు అని చెప్పేసరికి నాన్నగారు కుర్చీలో నుంచి లేచి టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకొని రమ్య నెంబర్కి కాల్ ట్రై చేశారు. కాల్ కలవలేదు. రమ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చేశారు, కానీ తను వాళ్ళు ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళ నాన్నగారికి ఏం చేయాలో పాలుపోలేదు. తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేశారు, కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది. ఈసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి అంటూ అమ్మ ఏడుస్తూ అనేసరికి నాన్నగారు సరే అంటూ కళ్ళు తుడుచుకొని కంప్లైంట్ ఫైల్ చేయడం కోసం ఫోటో కోసం రమ్య రూమ్లోకి వెళ్ళారు. అలా వెళ్ళగానే ఇలా టేబుల్ మీద ఫోటో కనిపించింది. టక్కున ఫోటో తీసుకొని రూమ్ నుండి బయటకు వస్తూ ఒక్కసారిగా ఆగిపోయి తన చేతిలో ఉన్న ఫోటో వంక చూశారు. ఎవరో అబ్బాయి ఫోటో అది. ఇందాక తను ఫోటో తీసిన ఆ టేబుల్ వంక చూసేసరికి ఓ లెటర్ గాలికి శబ్దం చేస్తూ కనిపించింది. దగ్గరికి వెళ్ళి లెటర్ ఓపెన్ చేశారు నాన్నగారు. నాన్న, నేను ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఇద్దరం కలిసి దాదాపుగా 6 నెలలుగా ప్రేమలో ఉన్నాం. పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఈ విషయం మీకు చెప్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకోరని తెలుసు నాకు. పైగా ఈ మధ్య ప్రేమించిన పాపానికి కన్న తల్లిదండ్రులే కూతుళ్ళని చంపేస్తున్నారు. అందుకే భయపడి మీకు చెప్పలేదు. మమ్మల్ని కలిసి బ్రతకనివ్వండి. మాకు మీ అవసరం లేదు. దయచేసి మా కోసం వెతికి మా జీవితాలను నాశనం చేయకండి. నాన్నగారు లెటర్ మొత్తం చదివి రూమ్ తలుపులు మూసేసుకున్నారు. సరిగ్గా వారం రోజుల తర్వాత రమ్య ఆటో దిగింది. ఇంటి ముందు ఆటో శబ్దం విని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు తమ్ముడు. రమ్యని చూసి, అమ్మా, అక్క వచ్చేసింది అంటూ అరిచాడు. అమ్మ కూడా బయటకు వచ్చింది. రమ్య వంక చూస్తూ అలా నిలబడిపోయింది. రమ్య అమ్మని తమ్ముడిని చూస్తూ సిగ్గుతో తలదించుకొని భయంతో బయటే నిలుచుండిపోయింది. తమ్ముడు రమ్య దగ్గరికి వెళ్ళి లోపలికి పదక్క అంటూ ప్రేమగా పిలుస్తూ రమ్య చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని తనను లోపలికి తీసుకెళ్ళాడు. రమ్యకి ఏమీ అర్థం అవ్వలేదు. లోపలికి వెళ్ళగానే అమ్మ రమ్యని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. రమ్య అంత విచిత్రంగా అనిపించింది. తను చేసిన పనికి కోప్పడతారు, తిడతారు అనుకుంది. కానీ ఇక్కడ అంతా విచిత్రంగా జరిగేసరికి తనకు మెల్లిగా అర్థమయ్యింది. తను రాసిన లెటర్ వీళ్ళు చదవలేదు అని. మరైతే ఆ లెటర్ ఏమైనట్టు? ఎవరు చదివినట్టు? ఎస్, ఆ లెటర్ని నాన్న చదివి ఉండాలి. అవును, నాన్నగారే చదివారు. కానీ నాన్నగారు ఎక్కడా? తను వచ్చి ఎంతసేపు అయినా నాన్నగారు ఎక్కడా కనిపించలేదు. అమ్మా, నాన్నగారు ఎక్కడా అంటూ అమ్మని అడిగింది. అమ్మ ఏడుస్తూ గోడ వంక చూసింది. రమ్య గోడ వంక చూసి కంగు తిన్నది. నాన్నగారి ఫోటోకి దండ వేసింది. రమ్యకి పిచ్చెక్కినంత పని అయింది. తను ఆ షాక్ నుండి తేరుకోకముందే తమ్ముడు ఏడుస్తూ ఒక లెటర్ తీసుకొచ్చి రమ్యకి ఇచ్చాడు. నన్ను క్షమించండి, నేను రమ్యని లైంగికంగా వేధించాను. తను ఇన్ని రోజులు ఎవరికీ చెప్పలేదు. కానీ ఈ మధ్య నా వేధింపులు బాగా ఎక్కువ అవడంతో
తను ఎవరికైనా చెప్పేస్తుంది అన్న భయం నాలో మొదలైంది. అందుకే ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆ లెటర్ చూసి రమ్య ఒక్కసారిగా కూలబడిపోయింది. తన తల పగిలిపోయినంత పనయింది. గుండె బరువెక్కిపోయింది. నోట మాటలని స్థాయికి చేరుకుంది. తనని చూస్తూ అమ్మ నాన్నను దూషిస్తుంది. తను రమ్య పట్ల ప్రవర్తించిన తీరు గురించి ఆ లెటర్లో రాసింది నిజం అనుకోని రమ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా భారంగా అడుగులు వేస్తూ తన రూమ్లోకి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడ్చింది. తలను గోడకు బాదుకుంటూ ఏడ్చింది. చేతులతో తలను కొట్టుకుంటూ ఏడ్చింది. నేలపై కూలింది. కన్నీటి ధార ప్రవహించింది. తన కళ్ళ నుండి నేలపై తలను వాల్చిన తనకు ఎదురుగా ఉన్న టేబుల్ వైపు దృష్టి పోయింది. లేచి టేబుల్ దగ్గరకు వెళ్ళింది. నాన్నగారు తన బర్త్డే రోజు ఇచ్చిన గిఫ్ట్ని తన చేతుల్లోకి తీసుకుంది. అది ఓపెన్ చేసినట్టు అనిపించింది తనకు. దాన్ని పూర్తిగా ఓపెన్ చేసేసరికి ఏవో పేపర్స్. లాస్ట్ ఇయర్ బర్త్డే విష్, యుఎస్లో మాస్టర్స్ చేయాలి అని నాన్నగారితో అంది రమ్య. అందుకోసమే నాన్నగారు తను దాచుకున్న డబ్బు మొత్తాన్ని తన యుఎస్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేసి సీట్ సంపాదించి దాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. అది చూసి రమ్య కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. బయటికి వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే అదిమి పట్టి కుమిలి కుమిలి ఏడ్చింది. రమ్య ఆ గిఫ్ట్ని కింద పెడుతూ ఉండగా ఆ గిఫ్ట్ బాక్స్లో అడుగు భాగాన ఉన్న ఒక లెటర్ క్రింద పడింది. రమ్య దాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టింది. రమ్య, ఎలా ఉన్నావురా బంగారం? ఈ లెటర్ నువ్వు చదువుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు చేసింది తప్పు అని తెలుసుకొని తిరిగి వచ్చి ఉంటావు. పర్లేదు బంగారం, తెలుసో తెలియక చేసిన తప్పుల్ని దేవుడు లెక్కెట్టడులే. ఇక మనుషులు లెక్కెడతారంటావా? ఆ ఛాన్స్ వాళ్ళకు ఇవ్వను నేను. నా బంగారాన్ని ఎవరైనా ఏదైనా అననిస్తానా నేను? అందుకే నువ్వు చేసిన తప్పు జనాలకు కనపడకుండా ఆ తప్పుని నా మీదే వేసుకున్నాను. సో నిన్ను ఎవరు ఏమి అనరు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే నేను చెప్పిన అబద్ధం వల్ల నీ ముందే నన్ను జనాలు తిడుతూ ఉండొచ్చు. కానీ నువ్వు అవేమీ పట్టించుకోవద్దురా తల్లి. నన్ను ఎవరు ఏమన్నా పర్లేదు, అవి వినడానికి నేను ఎలాగో ఇక్కడ ఉండను కదా. నువ్వు అన్నది నిజమే తల్లి. ప్రేమించిన పాపానికి కన్న తండ్రులే కూతుళ్ళని చంపుకుంటున్నారు. కానీ నన్ను కూడా వాళ్ళతో పోల్చావు చూడు, అది కాస్త బాధను కలిగించింది తల్లి. కాస్త కాదు, చాలా. చొక్కాపై బటన్స్ పెట్టుకోకపోతే ఎగిరిపోయే లాంటి పరువు ప్రతిష్టల కోసం నిన్నెలా చంపుకుంటాననుకున్నావురా? నాన్నరా తల్లి, గుండెల మీద పెట్టుకొని పెంచాను. నీకు చిన్నపాటి జ్వరం వచ్చినా తెల్లవార్లు జాగారం చేసి మరి కంటికి రెప్పలా కాపాడుకున్నాను నేను. నీ రేపటి భవిష్యత్తు గురించి నా గతాన్ని, ప్రస్తుతాన్ని సైతం తాకట్టు పెట్టాను నేను. నీలో మా అమ్మని చూసుకొని నువ్వే నా సర్వస్వం అనుకొని అనుక్షణం నీ గురించి ఆలోచిస్తూ బ్రతికాన్రా కన్నా. అలాంటి నేను నీ ప్రాణాలు తీస్తానని ఎలా అనుకున్నావురా? 9 నెలలు మోసే తల్లిని
దేవత అంటూ పూజిస్తారు. కానీ మిమ్మల్ని 9 నెలలు మోసే ఆ తల్లిని కవచంలా కాపాడుకుంటూ ఈ భూమి మీదకి అడుగుపెట్టిన నిన్ను 22 ఏళ్ళు భుజాల మీద ఎత్తుకొని పెంచిన నాన్నను మాత్రం కసాయివాణ్ణి చేశావు. ఈరోజు చచ్చిపోయానురా బంగారం. నువ్వు రాసిన ఆ అక్షరాలు చూడగానే చచ్చిపోయాను నేను. అందుకే శాశ్వతంగా చచ్చిపోదామని డిసైడ్ అయ్యాను. నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే నేను విని తట్టుకోలేనురా తల్లి. నాన్న అంటే నమ్మకంరా. నా నమ్మకానివిరా నువ్వు. ఏరా తల్లి, నాతో పాటు నువ్వు బైక్ మీద వస్తూ మొబైల్లో చాట్ చేస్తూ కూర్చుంటే నా బండికి ఉన్న అద్దంలో కనిపించదు అనుకున్నావా? కనిపించినా కూడా ఎవరు అని అడగలేను. కారణం నమ్మకం. నా కూతురు అని నమ్మకం. ఏది చేసినా నాకు చెప్పి చేస్తుంది అనే నమ్మకం. కొడుకుల్ని గది బయటే ఉంచి కూతుళ్ళని గుండెల్లో దాచుకునే నాలాంటి పిచ్చి తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ ఆ కూతుళ్ళు మాత్రం నాన్న గుండెల మీద తంతు వాళ్ళకి నచ్చినట్టుగా బతికేస్తున్నారు. అసలేం కావాలరా మీకు? ఏదైనా సరే మన దగ్గర లేకుంటేనే కదా బయట ట్రై చేయాలి. అసలు లవ్ అంటే ఏంటి? కేరింగా? మీ పట్ల ఎవడో గాలికి తిరిగే వెధవ తిన్నావా అంటూ 3 పూటలు పలకరిస్తేనే కేరింగ్ అంటే, ఆ 3 పూటలు మీకు తిండి పెడుతున్న పేరెంట్స్ చేసేదాన్ని ఏమనాలి? గిఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్ 15 రూపాయలు పెట్టి ఒక చాక్లెట్ కొనిస్తేనే లవ్ పుట్టేస్తుంది అంటే, పుట్టినప్పటి నుండి ఈ రోజు దాకా నువ్వు వాడే ప్రతిదీ కొనిచ్చిన తండ్రి మీద ఏమాత్రాన ప్రేమ ఉండాలి మరి? మేము ఇవ్వలేని ప్రేమలు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు? పోనీలే కన్నా, నువ్వు ఏది చేసినా నాకు ఓకే. ఓ తండ్రిగా నువ్వు చేసే ప్రతి దాన్ని సపోర్ట్ చేస్తాను నేను. అందుకే నిన్ను సపోర్ట్ చేయడానికి నా ప్రాణం కూడా పణంగా పెట్టాను. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఒక తండ్రిగా నీకు మంచి భవిష్యత్ ఇవ్వడం నా బాధ్యత. ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి. ఇకపై నిన్ను సపోర్ట్ చేయడానికి నేను కూడా ఉండను తల్లి. లవ్, కొవ్వు అని తిరిగి మోసపోయే ప్రతి అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉండండి. నువ్వు వాళ్ళ ప్రాణంగా బ్రతుకుతున్న నీ కన్న వాళ్ళని మోసం చేయవద్దు. నిజంగా నువ్వు ప్రేమిస్తే ముందు నిన్ను కన్న వాళ్ళకి తనని పరిచయం చెయ్యి. తను నీకు కరెక్ట్ అనిపిస్తే నీ తల్లి తండ్రి నువ్వు ప్రేమించిన వాళ్ళతో పెళ్లి చేస్తారు. అర్థం చేసుకోండి.